హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఈ టాపిక్ని చెప్పుకుందాం. ఈ టాపిక్ నుంచి మనకి C16 వాళ్ళకి M2 సబ్జెక్ట్లో వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చింది అంటే క్వశ్చన్ నెంబర్ 18A 18B. అదేవిధంగా రేర్ కేసులో వచ్చేసరికి 3 మార్క్స్ అయినటువంటి క్వశ్చన్ నెంబర్ 10 దగ్గర ఫైండ్ ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా నెక్స్ట్ C20 బ్యాచ్ వాళ్ళకి సబ్జెక్ట్ M3లో మ్యాథమెటిక్స్ 3లో క్వశ్చన్ నెంబర్ 3, 4 ఓకేనా, అంటే ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 11B 12A 12B దగ్గర అడుగుతూ ఉంటాడు. ఇక్కడ 3, 4 ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ని ఏమని అడుగుతామంటే ఫైండ్ ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పని అడుగుతాడు. ఇప్పుడు లాస్ట్ 2 వీడియోస్లో మనం ఏం నేర్చుకున్నాం, మోడల్ 1, మోడల్ 2 చెప్పుకున్నాం. మోడల్ 1 ఏంటి, ఇక్కడ ఈక్వల్ టు తర్వాత e⁴ax వచ్చినప్పుడు ఎలా చేయాలని. ఇది మోడల్ 2లో వచ్చేసరికి sin ax లేకపోతే cos ax ఎలా వచ్చినప్పుడు ఎలా చేయాలని. ఇది మోడల్ 3. మోడల్ 3లో ఈక్వల్ టు తర్వాత x⁴n వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో నేర్చుకుంటాం ఈ వీడియోలో. ఇక్కడ ఈ మోడల్లో వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ ఏంటి అంటే 1 + d⁴ - 1 అంటే 1 - d + d² - d³ ప్లస్ అండ్ సో ఆన్. 1 - d⁴ - 1 అంటే కనుక 1 + d + d² + d³ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసరికి 1 + d⁴ - 2 అంటే 1 - 2d + 3d² - 4d³ ప్లస్ అండ్ సో ఆన్. 1 - d⁴ - 2 అంటే కనుక 1 + 2d + 3d² + 4d³ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఇక్కడ దీనికి ఇక్కడ టర్మ్స్ సేమ్ 1 d d² d³. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఓకేనా, మైనస్ వచ్చినప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, కాబట్టి అన్ని ప్లస్లే వచ్చేస్తాయి, ప్లస్ 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 ప్లస్. ఓకేనా, అలా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చింది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. టర్మ్స్ వచ్చేసరికి సేమ్ ఉంటాయి దీనికి 1 1 2d 3d² 3d², 4d³ 4d³. ఓకేనా, అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 5d⁴ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, కాబట్టి ఒక ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది, ప్లస్ మైనస్ అలా. ఓకేనా, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, కాబట్టి ఇక్కడ ప్లస్, అన్ని ప్రతి టర్మ్కి ముందర ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేతలకి సమ్స్ని సాల్వ్ చేద్దాం. క్లియర్ కట్గా మనం నేర్చుకున్నట్లయితే కనుక ప్రొసీజర్ కన్ఫామ్గా ఎటువంటి సమ్ వచ్చినా కానీ చేయగలుగుతాం. కాబట్టి ప్రొసీజర్ అనేది జాగ్రత్తగా మనం నేర్చుకోగలగాలి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఇచ్చా అంటే సాల్వ్ d² + 4 × y = x⁴n + 3 ఈ విధంగా ఇచ్చాడు. ఈ ఫార్మేట్లో ఇచ్చాడు. x⁴n ఫార్మేట్ వచ్చింది. x⁴n ఫార్మేట్ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే దీనికి వచ్చేదానికి మారిపోయింది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫస్ట్ మోడ్లకైనా సెకండ్ మోడ్లకైనా థర్డ్ మోడ్లో అయినా ప్రొసీజర్ సేమ్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే దీని ప్లేస్లో 0 పెట్టుకోవాలి, కాబట్టి 0 పెడితే అప్పుడు d² + 4 × y = 0. దీని నుంచి ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాయాలి, d ప్లస్లో m పెట్టాలి, అప్పుడు m² + 4 = 0. ఓకేనా, ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసరికి -b ± b² - 4ac / 2a. మరి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ వాల్యూ అంటే కనుక ఎంకు ముందలున్న వాల్యూ, ఎంకి ముందర ఏ వాల్యూ అంటే కనుక m² ముందలున్న వాల్యూ. m² ముందర ఏమీ కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. బి వాల్యూ అంటే కనుక ఎంకు ముందలున్న వాల్యూ, అసలుకి m టర్మే లేదు అంటే బి వాల్యూ 0. నెక్స్ట్ సి వాల్యూ అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి 4. ఇంకా ఏబిసి వాల్యూస్ మనకు తెలుసు. ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ బి అసలు లేదు కాబట్టి 0 ± b² అంటే 0² అంటే 0, 4 × a అంటే 1, సి అంటే 4 కాబట్టి 4 రాశాను. బైలో వచ్చేతలకి 2, ఏ అంటే ఎంతమ్మా 1. ఓకేనా, ఫైనల్గా వచ్చేతలకి 0 ± √, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 4 × 1 అంటే 4, 4 × 4 అంటే 16, బైలో వచ్చేతలకి 2. ఓకేనా, మైనస్ అనేది రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతుందమ్మా ఐ అవుతుంది. అంత ముందులో చెప్పేసా, లాస్ట్ వీడియోలో చెప్పాను. మైనస్ అనేది రూట్లోంచి బయటకు వస్తే ఐ అయ్యింది కాబట్టి ఐ అని చెప్పి రాశాను. ఇంకా ఇక్కడ √16 ఉండిద్ది, బైలో వచ్చేతలకి 2. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు,
ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ రూట్ 16 అని క్యాషువల్గా కొట్టండి 4 వచ్చింది, బైలో 2 ఉంది, 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 2. దీన్ని ఇప్పుడు రాయొచ్చు ఏ ప్లస్ ఐబి ఫార్మెట్లో రాస్తే 0 ఇక్కడ ముందల ఇక్కడ ఏమి లేకపోతే 0 ఉన్నట్టు కాబట్టి 0 పెట్టాను, ఐ ఇంటూ 2. ఇది ఇప్పుడు ఎలా ఉంది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ బీటా లాగా ఉంది. అంటే బీటా ప్లేస్లో 2 ఉంది, ఆల్ఫా ప్లేస్లో 0 ఉంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి రూట్స్ వచ్చేతలు మనకి ఏమొచ్చినాయి కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చింది. ఓకేనా. రూట్స్ కనుక కాంప్లెక్స్ అయితే కనుక అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ కనుక కాంప్లెక్స్ అయితే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్కి వచ్చేదాలి ఫార్ములా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. అదే కనుక రూట్స్ కనుక రియల్ అండ్ ఈక్వల్ అయితే కనుక C1 ప్లస్ C2 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎంఎక్స్. అదే కనుక రూట్స్ కనుక రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే కనుక C1 ఇంటూ ఈ పవర్ M1 ఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ M2 ఎక్స్. ఓకేనా. మనకి ఇక్కడ రూట్స్ని బట్టి మనం ఇక్కడ ఈక్వేషన్ రాయాలి. ఈ ఈక్వేషన్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ వీడియో ఉంది కదమ్మా ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అని ఆ వీడియో కనుక చూస్తే కనుక దాంట్లో 3 ఫార్ములాస్ మెయిన్ ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ చెప్పుకుంటూ ఆ ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో ఎంత ఉంది 0 ఉంది కాబట్టి 0x ప్లస్ C1 ఇంటూ కాస్ బీటా ఎక్స్, బీటా ప్లేస్లో 2 ఉంది కాబట్టి కాస్ 2x ప్లస్ C2 ఇంటూ సైన్ బీటా అంటే 2 కాబట్టి 2 రాసాను ఎక్స్. ఈ పవర్ 0x ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే 0, ఈ పవర్ 0 అంటే 1. దేనికైనా కానీ పవర్లో 0 అంటే దాని వాల్యూ 1 అంటే దీని వాల్యూ వచ్చేది కంటే ఇప్పుడు 1 ఇంటూ వాల్యూ అంటే ఇదే వచ్చేది కాబట్టి C1 ఇంటూ కాస్ 2x ప్లస్ C2 ఇంటూ సైన్ 2x. ఓకేనా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ ఇంకొచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ కావాలంటే దీన్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఏమైంది కిందకు వచ్చేది కాబట్టి d² + 4 కింద ఉంది. ఇక్కడ ఏముందమ్మా x² + 3 ఉంది. ఇక్కడ పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి మనము ఈ ఫార్ములాస్ వాడాలి దానికి. ఈ ఫార్ములాస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ఏముంది 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకున్న ఈక్వేషన్లో కూడా 1 వచ్చేటట్టుగా రాయాలి. ఓకేనా. ఇక్కడ 1 ఉంది. ఓకేనా. ఆ ఫార్ములాస్ని మనం వాడాలి. ఆ ఫార్ములాస్ కనుక వాడాలంటే 1 వచ్చే విధంగా రాయాలి. 1 రావడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 అనేది దేంట్లోంచి వచ్చింది అంటే కాన్స్టెంట్ టర్మ్ నుంచి వచ్చింది. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్ నుంచి మనం 1 అనేది తీసుకొని వద్దాం. ఓకేనా. దీన్నే ఇప్పుడు ఎలా రాయొచ్చు 4 + d² అని చెప్పి రాయొచ్చు. x² + 3 ఉంది. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ అనేది 4 ఉంది. ఓకేనా. దీని నుంచి 4ని కామన్ తీస్తున్నా అప్పుడే 1 వచ్చింది నాకు. 4ని కామన్ తీస్తే కనుక 4ని బయట రాసాను అంటే ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు చూసారా 1 వచ్చేసింది. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్ నుంచి 1 తీసుకుంటాండి. ఓకేనా. మరి ఇక్కడ 4 కామన్గా ఉందా కామన్గా ఉంటే బయట రాయండి, కామన్గా లేకపోతే దాని కింద రాసేయండి. ఇక్కడ కామన్గా లేదు కాబట్టి d² కింద రాశాను. ఇంకెక్కడ ఏముందమ్మా x² + 3. ఓకేనా. x² + 3. ఇప్పుడు వచ్చేసరికి దీనికి ఇక్కడ పవర్లో ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏముంది 1 కింద వచ్చేసరికి 4 ఉంది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది కింద ఉంది దీనికి పవర్లో 1 ఉంది. ఇది కనుక పైకి వెళ్తే కనుక అప్పుడు ఏమైంది 1 + d²/4 హోల్ పవర్ -1. ఇక్కడ పవర్లో 1 ఉంది. ఈ కింద ఉందని కనుక పైకి తీసుకెళ్తే కనుక పవర్లో వచ్చేసరికి -1 వచ్చింది కాబట్టి అది రాసాను x² + 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉంది 1 + d హోల్ పవర్ -1 లాగా ఉంది. ఫార్ములా ఏంది 1 - d + d² - d³ + d⁴ ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు ఫార్ములా. ఓకేనా. 1 + d హోల్ పవర్ -1. ఒకవేళ ఇక్కడ పవర్లో -2 ఉంటే కనుక ఈ ఫార్ములా వాడేవాడిని. రెండో ఫార్ములా 1 + d ఏది ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ పవర్లో కనుక -2 ఉంటే కనుక ఈ ఫార్ములా వాడేవాడిని. ఇది ఇప్పుడు నాకు ఎలా ఉంది ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ దానిలాగా ఉంది కాబట్టి అది వాడాను. 1 + d హోల్ పవర్ -1 లాగా ఉంది కాబట్టి ఈ ఫార్ములా వాడుతున్నాను. మధ్యలో ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 + d హోల్ పవర్ -1 అంటే ఫార్ములా 1 - d + d² - d³ + d⁴ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. ఇదమ్మో ఫార్ములా. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫార్ములా దీనికి కనుక అప్లై చేస్తే కనుక 1 ప్లేస్లో 1 ఉంది, d ప్లేస్లో d²/4 ఉంది. అంటే ఇక్కడ కూడా d వచ్చిన దగ్గర d²/4 రాయాలి. రాస్తే కనుక అప్పుడు ముందర 1/4 ఉంది. దీనిలాగా రాయాలి. దీంతో కంపేర్ చేసుకుంటే
దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైందంటే d ప్లేస్లో d²/4 రాయండి. ఎందుకంటే d ప్లేస్లో d²/4 ఉంది కాబట్టి 1 మైనస్ d ఉంది. d ప్లేస్లో ఏం రాయాలి d²/4 ప్లస్ ఇక్కడ d ఉంది. d ప్లేస్లో ఏం రాయాలి d²/4 పైన దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాం మైనస్ ఇక్కడ d³ ఉంది. d³ అంటే సారీ ఫస్ట్ d అంటే d²/4 దీనికి పవర్లో 3 ఉంది కాబట్టి 3 ఇంకా ఇది రాయబాకండి ఎందుకంటే దాని వాల్యూ 0 వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఇక్కడ ఏముంది x² ప్లస్ 3. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని ఇంకో స్టెప్ ముందు తీసుకెళ్తే 1/4 ఇంటూ 1 మైనస్ d²/4 ప్లస్ 2 2 ఎంతమ్మా 2 2 4 కాబట్టి d⁴ 4² ఈ స్క్వేర్ అనేది దీనికి కూడా సంబంధించింది 4² అంటే 16 మైనస్ d⁴ 2 3 అంతా 6 4³ అంటే కనుక 64. ఓకేనా. ప్లస్ అండ్ సో ఆన్ x² ప్లస్ 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి 1 ఇంటూ ఇంటూ చేయాలి. ఫస్ట్ వచ్చి తలకి ఏం చేద్దామంటే కొంచెం దీన్ని చేద్దాము. ఇదంతా రఫ్ వర్క్. d ఆఫ్ x² ప్లస్ 3 అంటే డెరివేటివ్ చేయాలని అర్థం. దీనికి డెరివేటివ్ చేస్తే x² 2x 3 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా నెక్స్ట్ వచ్చి తలకి డెరివేటివ్ ఆఫ్ x² ప్లస్ 3 చేస్తే 2x వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ d² ఆఫ్ x² ప్లస్ 3 అంటే దీనికి డెరివేటివ్ చేస్తే వచ్చేది d² కాబట్టి దీనికి డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ 1 అప్పుడు ఎంత వచ్చింది 2 వస్తుంది. నెక్స్ట్ d³ కనుక్కుంటే కనుక d³ అంటే డెరివేటివ్ ఆఫ్ దీని డెరివేటివ్ చేస్తే కనుక దీనికి 2 వచ్చింది కదా 2కి డెరివేటివ్ ఎంత కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకో స్టెప్ ముందులో తీసుకెళ్తే 1/4 ఇంటూ 1 ఇంటూ x² ప్లస్ 3 అంటే x² ప్లస్ 3 కొంచెం జాగ్రత్తగానండి మైనస్ ఇక్కడ 1/4 ఉంది కదమ్మా ఇక్కడ కింద 4 ఉంది కాబట్టి 1/4 అని రాయొచ్చు. d² ఆఫ్ ఇది రాయాలి d² ఆఫ్ x² ప్లస్ 3 d² ఆఫ్ x² ప్లస్ 3 అంటే ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2 రాశాను. నెక్స్ట్ వచ్చి తలకి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ d⁴ అంటే 4th డెరివేటివ్ థర్డ్ డెరివేటివ్నే మనకి 0 వచ్చింది ఇంకా 4th డెరివేటివ్ ఖచ్చితంగా 0నే. ఓకేనా. ఇంకా అందరితో ఆపేయటమే. ఓకేనా. దీన్ని కొంచెం కనుక నీట్గా రాస్తే 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 1/4 ఇంటూ x² మైనస్ x² ప్లస్ 3 మైనస్ 1/4 మైనస్ 1/2. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఓకే ఇంతవరకు ఓకే కదా ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే కనుక అప్పుడు 2 ఇంటూ x² అంటే 2x², 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ ఇక్కడ కింద ఉంది 1 ఇంటూ 1 అంటే 1 బైలో వచ్చి కింద 1 ఇంటూ 2 అంటే 2. ఓకేనా. ఫైనల్గా ఏమొస్తుంది 2x², 6 మైనస్ 1 అంటే 5 బైలో వచ్చేసరికి 4 2 జార్ ఎంతమ్మా 8 కాబట్టి ఫైనల్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇది వచ్చింది. ఫైనల్గా మనకి సొల్యూషన్ అంటే ఏంది సొల్యూషన్ ఇదేంటిది ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. సొల్యూషన్ y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది వచ్చింది కాబట్టి c1 ఇంటూ కాస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ 2x రాశాను ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది కాబట్టి రాయండి 2x² ప్లస్ 5/8. ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక 3 సమ్ములు చేద్దాం. అప్పుడు మీకు ఒక ఐడియా అనేది క్లియర్ కట్గా క్లారిటీగా వచ్చేసి ఉంటుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి తలకి ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఎక్స్పోరియన్ మోడల్. ఓకేనా. ఈక్వల్ టు తర్వాత ఎక్స్పోరియన్లో వచ్చింది ఎక్స్పోరియన్ ఫార్మేట్లో వచ్చింది కాబట్టి ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. ఫైండింగ్ CF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలా. ఓకేనా. ఫస్ట్ వచ్చేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేది పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. తర్వాత ఆ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే వచ్చేది మనకి ఫైనల్ సొల్యూషన్. ఓకేనా. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే దీని ప్లేస్లో 0 పెట్టాలి. 0 పెడితే అప్పుడు d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇక్కడ d ఉన్న దగ్గర m పెడితే వచ్చేది మనకి ఆక్సిలరీ ఈక్వేషన్. ఓకేనా. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసరికి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac/2a. మరి ఇక్కడ a అంటే ఏంది, b అంటే ఏంది, c అంటే ఏంది. a అంటే కనుక m² ముందులో వాల్యూ m² ముందులో ఏమీ కనపడట్లేదు అంటే 1 ఉన్నట్టు.
ఎమ్కు ముందర ఉన్న దాన్ని బి అంటారు. ఎమ్కు ముందర ఏముంది 3 ఉంది. నెక్స్ట్ సి అంటే కనుక కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఓకేనా, ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎం వాల్యూస్ అనేది వస్తాయి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బి ప్లేస్లో -3, బి ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 పెట్టాను, ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 2 బైలో వచ్చేసరికి 2a అంటే 2 ఇంటూ 1. ఫైనల్గా వచ్చేసరికి అప్పుడు -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ 1 అంటే 4, 4 2 జార్ ఎంతమ్మా 8 బైలో వచ్చేసరికి 2. దీన్ని ఇంకో స్టెప్ ముందర తీసుకెళ్తే -3 ప్లస్ ఆర్ మైనస్ 9 మైనస్ 8 అంటే 1, రూట్ 1 అంటే 1. ఒక స్టెప్ ముందర రాశాను, అంటే కొద్దిగా అడ్వాన్స్గా రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకోండి, రెండోసారి మైనస్ తీసుకోండి. ఓకేనా, -3 ప్లస్ 1 అంటే -2 బైలో 2, -3 మైనస్ 1 అంటే -4 బైలో 2. ఫైనల్గా 2 1 జారు 2 1 జారు 2 1 జారు 2 2 జారు. ఫైనల్గా ఏమొచ్చినాయి -1 -2 వచ్చినాయి. ఓకేనా, రూట్స్ వచ్చేసరికి ఎలా వచ్చినాయి, వేరువేరుగా వచ్చినాయి. ఓకేనా, రూట్స్ వచ్చేసరికి వేరు వచ్చినాయి. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ డిస్టింక్ట్, వేరువేరుగా వచ్చినాయి కాబట్టి డిస్టింక్ట్ అని చెప్పి రాస్తాను. ఓకేనా, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా వచ్చేసరికి c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x. దీన్ని m1 అనుకోండి, దీన్ని m2 అనుకోండి. ఓకేనా, ఇంకా రాస్తే కనుక అప్పుడు c1 ఇంటూ ఈ పవర్ m1 అంటే -1 కాబట్టి -1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2 అంటే -2 కాబట్టి -2x. ఓకేనా, ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం చేయాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఓకేనా, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇటువైపు తీసుకొని రావాలి. ఇటువైపు తీసుకొస్తే అప్పుడు pi ఈజ్ ఈక్వల్ టు ఇటువైపుకి వస్తే కిందకు వచ్చింది కాబట్టి d² ప్లస్ 3d ప్లస్ 2, ఇక్కడ x² ఉంది కాబట్టి x² రాసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇందా చెప్పాను మనకి ఉన్న ఫార్ములాస్ కనుక వాడాలంటే ఆ ఫార్ములాస్ వాడాలంటే ఇక్కడ +1 రావాలి. +1 రావాలంటే కనుక ఎలా వచ్చిందంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ నుంచి తీసుకొని రావాలి. ఒక స్టెప్ ఇప్పుడు రాద్దాము. ఫస్ట్ 3d రాశాను, d² ప్లస్ 3, ఫస్ట్ 2 రాశానమ్మా, తర్వాత ఈ 2 టర్మ్స్ రాశాను. ఎందుకంటే కామన్ తీసేది నీట్గా ఉండేది కాబట్టి 2ను కనుక కామన్ తీస్తే ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా, కాబట్టి 2ను కామన్ తీస్తున్నాను, అప్పుడు ఇక్కడ 1 వచ్చింది. ఈ రెండిట్లో 2 ఉందా, లేదు, ఉంటే కామన్ తీసి బయట రాయండి, లేకపోతే కింద రాసేయండి. కింద రాసేస్తే అప్పుడు d² ప్లస్ 3d బై 2. ఓకేనా, ఇంక ఇక్కడ x² ఉంది కాబట్టి x² రాసాను. ఇక్కడ పవర్లో ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఈ కింద ఉన్న కనుక ఇక్కడ పైకి వెళ్తే కనుక అప్పుడు పవర్లో ఉన్న వాల్యూకి ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది. ఇక్కడ కింద ప్లస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమైంది, మైనస్ వచ్చింది. కింద 2 ఉంది కాబట్టి 2, దీనికి పైన ఏం లేక 1. ఇది కనుక పైకి వెళ్తే కనుక అప్పుడు 1 ప్లస్ d² ప్లస్ 3d బైలో 2. ఇక్కడ పవర్లో +1 ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమైందమ్మా -1 అయింది, x². ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫార్ములా వాడాలి. 1 + d హోల్ పవర్ -1, 1 + d హోల్ పవర్ -1 లాగా ఉంది. అంటే ఫార్ములా 1 - d ప్లస్ d² మైనస్ d³ ప్లస్ d⁴ అండ్ సో ఆన్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ మైనసే వచ్చింది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అట్లా రాసేయండి. మైనస్ రాయాలనుకుంటే మైనస్ రాయండి. ఓకేనా, ఇది ఫార్ములా. d ప్లేస్లో ఏముంది, కాకపోతే d ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇక్కడ d వచ్చిన దగ్గరలా ఇది రాయండి. ఓకేనా, అప్పుడు రాస్తే కనుక అప్పుడు ఏమైంది 1/2 ఉంది కాబట్టి 1/2, 1 ఉంది కాబట్టి 1 మైనస్ d ఉంది. d ప్లేస్లో ఏముంది, 2 కంపేర్ చేస్తే ఇది ఉంది కాబట్టి d వచ్చిన దగ్గరలా ఇది రాయాలి. ఈ ఈక్వేషన్లో రాస్తే కనుక అప్పుడు d² ప్లస్ 3d బై 2, తర్వాత ప్లస్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ d ఉంది. d అంటే ఏం రాయాలి, d² ప్లస్ 3d బైలో 2, దీనికి పవర్లో 2 ఉంది కాబట్టి 2 రాయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి, మైనస్ ఉంది కాబట్టి మైనస్, d ప్లస్ ఇది రాయాలి, పవర్లో 3 ఉంది కాబట్టి 3 రాయాలి. దీనికి ముందర ఒక స్టెప్ ముందరకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు మనకు ఉంది ఏందమ్మా x² ఉంది. దీన్ని ఒకసారి డెరివేటివ్ చేస్తే d² ఆఫ్ x² ఏమైంది, x² డెరివేటివ్ 2x. నెక్స్ట్ d² రాస్తే కనుక d² అంటే దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 2 × 1, అప్పుడు ఫైనల్గా 2 వస్తుంది. నెక్స్ట్ d³ రాసామనుకున్నాం, d³ అంటే d² డెరివేటివ్ అంటే కాన్స్టెంట్ అంటే దీనికి డెరివేటివ్.
ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ 0. నెక్స్ట్ d⁴ అవన్నీ ఏమొస్తాయి అంటే జీరోస్ వస్తాయి. ఓకేనా, అంటే d³ కనుక్కోవాలి. ఇక్కడ d ఉంది. ఓకేనా, దీంట్లో చిన్న టర్మ్ ఏముంది 3d ఉంది, పెద్ద టర్మ్ ఏమన్నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇదిగో ఇక్కడ d ప్లేస్లో d² ప్లస్ 3d బైలో 2 పవర్లో 3 ఉంది కాబట్టి 3 రాశాను ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడ చిన్న టర్ము 3d ఉంది, పెద్ద టర్మ్ ఏమన్నా d² ఉంది. ఇక్కడ dకి పవర్లో ఇక్కడ ఈ 3 ఉంది కదా, ఈ 3 అనేది దీనికి వచ్చింది, ఈ 3 అనేది దీనికి కూడా వచ్చింది. ఓకేనా, దీని ఎక్స్పాన్షన్లో చిన్న టర్మ్ ఏమొచ్చింది అంటే 27d³ వచ్చింది. పెద్ద టర్మ్ వచ్చేసరికి d⁴ వచ్చింది. 2 × 3 6 సింపుల్ తీసుకోవాలంటే ఇక్కడ పవర్లో ఏం లేదు 1 ఉన్నట్టు, 1 × 3 అంటే 3 d³ వాల్యూనే 0 వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం మొత్తం 0 అయిపోతాయి కాబట్టి ఈ టర్మ్ని అసలు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 0 వచ్చేస్తుంది. ఓకేనా, కాబట్టి దీని వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ x² ఉంది కాబట్టి x². ఓకేనా, ఈ కొంచెం గుర్తుపెట్టుకుని ఎలా చేశాను, x² ఉంది ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి x², దానికి డెరివేటివ్ చేస్తాం అంటే d ఆఫ్ ఇది 2x అంటే d అంటే 2x అని అర్థం. దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి d², దీనికి డెరివేటివ్ చేస్తే 2 × 1 అంటే 2, దీనికి డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి d³ అంటే దీనికి డెరివేటివ్ 2 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి 1/2 1 మైనస్ d² ప్లస్ 3d బైలో 2 ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకున్నా, ఇది ఇప్పుడు ఎలా ఉంది a+b² లాగా ఉంది. a+b² అంటే a² అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేసేటప్పుడు d² అంటే d⁴ ప్లస్ 2ab అంటే 2 × ఇది ఇది. ఓకేనా, 2 × d² ప్లస్ 2 × d² × 3d అప్పుడు 6d³ వచ్చింది ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రాసామనుకున్నా 3b² రాయాలి. b² అంటే 3d² అంటే 9d². కింద ఏముంది 2 ఉంది కాబట్టి 2² అంటే 4. ఇది మొత్తం జీరోస్ కాబట్టి 0, అది ఇంకా రాయాల్సిన అవసరం లేదు, x². ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చిన్న టర్మ్ ఏముంది d² వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ చిన్న టర్మ్ ఉంది 3d ఉంది, ఈ పవర్ అనేది దీనికి వచ్చింది, అప్పుడు d³ వచ్చింది. d³ వాల్యూ 0 కాబట్టి దీనికి ఎక్స్పాన్షన్ చేయట్లేదు, 0 పెట్టేసా. ఓకేనా, అది కొద్దిగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చి తలకి 1/2 1 మైనస్ d² ఆఫ్ x². d² ఆఫ్ x² అంటే ఎంతమ్మా 2 కాబట్టి 2 రాసేయండి ప్లస్ 3 × d ఉంది, d ఆఫ్ x² అని అర్థం. d ఆఫ్ x² అంటే 2x కాబట్టి 2x రాశాను, బైలో కింద 2 ఉంది కాబట్టి 2 ప్లస్ d³ 0 అయింది అంటే d⁴ కూడా 0నే ప్లస్ 6 × d³ 0 కదా కాబట్టి 6 × 0 అంటే 0 ప్లస్ 9 × d² అంటే ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2 బైలో వచ్చి తలకి 4. ఇంక ఇది ఉండదు, ఎందుకు ఉండదంటే d² ఆఫ్ x² రాస్తే 2 వచ్చింది, ఇంకా అది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి 1/2 1 మైనస్ ఇక్కడ 2 ప్లస్ 3 2 జార్ ఎంతమ్మా 6x బైలో 2 ప్లస్ 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 9/2. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి ఇంకొక స్టెప్ ముందులోకి వెళ్తే కనుక 1 ఇక్కడ 1 × x² అంటే ఎంత x² కాబట్టి ఇక్కడ x² వచ్చింది, ఇక్కడ x². ఇక్కడ చూడండి ఇక్కడ x² ఉంది, 1 × x² అంటే x² కాబట్టి x² రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొత్తం సేమ్. నెక్స్ట్ ఇక్కడ కింద 2 ఉంది, 1/2 ఇక్కడ అన్నిటికీ 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ కింద 1 ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1 అనేది 2లో 2 టైమ్స్ కాదు కాబట్టి 2 × x² అంటే కనుక 2x². తర్వాత ఈ మైనస్ లోపలికి వెళ్తే -2 మైనస్ 6x. ఓకేనా, తర్వాత ప్లస్ 9. ఓకేనా, నెక్స్ట్ వచ్చి దీని నుంచి 2x² మైనస్ 6x 9 - 2 అంటే ఎంతమ్మా 7 కాబట్టి 7 బైలో వచ్చేతలకి 2 2 జార్ ఎంత 4 కాబట్టి 4. ఓకేనా, ఫైనల్గా సొల్యూషన్ వచ్చేతలకి సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది వచ్చింది కాబట్టి ఇది రాయండి. ఓకేనా, రాస్తే కనుక అప్పుడు c1 × e⁻x ప్లస్ c2 × e⁻−2x పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది కాబట్టి ఇది రాయండి. ఇది రాస్తే కనుక అప్పుడు
2x స్క్వేరు మైనస్ 6x ప్లస్ 7/4. ఓకేనా, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన నెక్స్ట్ ఈజ్ రాసాను. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలంటే దీని ప్లేస్లో 0 పెట్టాలి. పెడితే కనుక అప్పుడు d² + 2d + 1 × y = 0. దీని నుంచి ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలంటే d ప్లేస్లో m పెట్టాలి. అప్పుడు m² + 2m + 1 = 0. ఇప్పుడు రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసరికి -b + r - b² - 4ac/2a. అంటే ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ ఏమవుతాయి? 1 2 1. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే -2 + r - (2² అంటే 4 -4ac అంటే 4 × 1 అంటే 4, 4 × 1 అంటే 4, బైలో వచ్చేసరికి 2a అంటే 2 × 1. ఓకేనా, ఇప్పుడు ఏమైంది? -2 + r - 4 + 4 - 4 క్యాన్సిల్ 0, √0 అంటే 0, బైలో 2. ఓకేనా, అంటే ఒకసారి +0 తీసుకోండి, ఇంకోసారి -0 తీసుకోండి. ఓకేనా, అప్పుడు ఏమైంది? -2/2, -2/2, 2 1 jar 2 1 jar 2 1 jar 2 1 jar. ఫైనల్గా ఏమొస్తుంది? -1, 1 వస్తుంది. -1, అంటే రూట్స్ వచ్చేసరికి సేమ్ వచ్చినాయి. వీటిని ఎలా ట్రీట్ చేస్తారంటే ఎంగా ట్రీట్ చేయండి. దీన్ని రెండు సేమే కదా. రూట్స్ కనుక రియల్ నెంబర్స్ సేమ్ కనుక వచ్చినట్లయితే కనుక ఏమవుతుంది? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ కనుక రియల్ అండ్ ఈక్వల్ కనుక అయినట్లయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ CF ఏమవుతుందంటే C1 + C2x × e⁻mx. m అంటే సేమ్గా వచ్చిన రూట్స్ వాల్యూ ఏమొచ్చింది? -1 వచ్చింది కాబట్టి C1 + C2x × e⁻−1x. ఓకేనా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొని రావాలి. ఇటువైపు తీసుకొస్తే అప్పుడు pi = ఇటువైపు తీసుకొస్తే ఇంటూలో ఉంది, ఇటువైపుకి వస్తే కిందకు వచ్చింది కాబట్టి అప్పుడు d² + 2d + 1 పైన ఏం లేదు 1 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ d² + 2d + 1 ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ రూట్స్ వచ్చేసరికి -1 వచ్చినాయి కాబట్టి అటువైపు వెళ్తే +1, ఈ -1 కూడా అటువైపు వెళ్తే +1 వచ్చింది కాబట్టి d + 1 × d + 1 అని చెప్పి రాసుకోవచ్చు. d + 1 × d + 1 అంటే d + 1 హోల్ స్క్వేర్. కాబట్టి దీనికి బదులుగా ఇలా రాయొచ్చు. రాస్తే అప్పుడు ఏమైందంటే 1/d + 1 హోల్ స్క్వేర్. ఏది ఇలా రూట్స్ కనుక రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, రాశాను 2x + x². ఇది ఇప్పుడు ఈ కింద ఉందని కనుక పైకి తీసుకెళ్తే కనుక d + 1 అన్నా 1 + d అన్నా ఒకటే కాబట్టి ఫస్ట్ 1 రాశాను. పవర్లో -2 2x + x². ఓకేనా, ఇది ఇప్పుడు ఏ ఫార్మ్? ఇది 1 + d హోల్ పవర్ -2 అంటే ఫార్ములా ఇది మనకి 1 - 2d ప్లస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ మైనస్ వచ్చినాయి కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్కి వస్తాయి. ప్లస్ మైనస్ నెక్స్ట్ వచ్చేసరికి 3d² - 4d³ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ రాయొచ్చు. దీనికి బదులు ఇది రాస్తే అప్పుడు 1 - 2d + 3d² - 4d³ ప్లస్ అండ్ సో ఆన్ 2x + x². ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకున్నది. ఫస్ట్ టైం కనుక డెరివేటివ్ చేస్తే 2x + x²కి 2a ఉన్న కాన్స్టెంట్ xకి 1, x² ఏమైతే డెరివేటివ్ 2x, ఫైనల్గా 2 + 2x వస్తుంది. దీనికి మళ్ళీ డెరివేటివ్ అంటే d² అంటే 2a ఉన్న కాన్స్టెంట్ కాబట్టి 0, 2 × xకి 1, ఫైనల్గా 2 వచ్చేసింది. నెక్స్ట్ d³ అంటే కనుక d²కి డెరివేటివ్ అంటే దీనికి డెరివేటివ్ చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా, నెక్స్ట్ ఇంకా d⁴ ఇవన్నీ ఏమవుతాయి అంటే జీరోస్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు 1 × ఈ వాల్యూ 1 × ఇదంటే కనుక 2x + x². నెక్స్ట్ -2 × d ఉంది. d అంటే ఇదే కదమ్మా. d అంటే డెరివేటివ్ ఆఫ్ ఇది అని అర్థం. డెరివేటివ్ ఆఫ్ ఇది కనుక్కుంటే మనకి ఏమొచ్చింది? ఇదే కదా వచ్చింది కాబట్టి అది రాయండి 2 + 2x. నెక్స్ట్ వచ్చేసరికి +3 × d² అంటే ఎంత వచ్చింది? d² ఆఫ్ ఇది అంటే 2 వచ్చింది కాబట్టి 2 ముందరగానే ఈ వాల్యూస్ కనుక్కొని ఉంచుకున్నాం ఎందుకంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి. తర్వాత -4 ×
డి క్యూబ్ అంటే ఎంత వచ్చింది, 0 వచ్చింది కాబట్టి 0. ఇంకా వీటిని సింప్లిఫికేషన్ చేస్తే 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ -2తో దీన్ని మళ్ళీ ప్లస్ -2 × 2 అంటే -4 -2 × 2x అంటే కనుక -4x 3 2 జరంతము 6. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసాను, ఇక్కడ -4x ఉంది, ఇక్కడ 2x ఉంది. -4x + 2x అంటే -2x, ఇక్కడ ఏముంది -4 ఉంది, ఇక్కడ +6 ఉంది. 6 - 4 అంటే ఎంతమ్మా 2. కాబట్టి ఇది వచ్చేసింది. ఓకేనా. ఫైనల్గా సొల్యూషన్ ఏమవుతుంది, సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది, c1 + c2x e పవర్ -1x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది కాబట్టి x² - 2x + 2. ఓకేనా. ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ని సాల్వ్ చేయాలి, ఈ మోడల్ సమ్స్ని. ఓకేనా. మీరు ఫస్ట్ మోడ్లో, సెకండ్ మోడ్లో, థర్డ్ మోడ్లో కరెక్ట్గా కనుక నేర్చుకున్నట్లయితే కనుక ఇక ఏ సమ్మునైనా కానీ సాల్వ్ చేయగలుగుతారు. ఏది నీట్గా క్లియర్ కట్గా ఒక ప్రొసీజర్ అనేది మన బ్రెయిన్లో కనుక ఉన్నట్లయితే కనుక ఫార్ములాస్ ఎలా వాడాలి ఏంది అని కనుక కరెక్ట్గా కనుక మన బ్రెయిన్లో ఉన్నట్లయితే కనుక మనం ఎటువంటి సమ్మునైనా కానీ సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమంటే ఇంకా ఏ విధంగా కనుక్కోవడం, ఇంకా దీన్ని ఇటువైపు తీసుకొస్తాము, ఇంక ఇలా కనుక్కోవటమే. దాని వరకు కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 3, 4 చెప్పలేదని అనుకోబాకండి. దీంట్లోనే ఉంది క్వశ్చన్ నెంబర్ 3, 4. 1, 2 అంటే ఇదే, 1, 2 అంటే ఇంక ఇదే. 1, 2 అంటే కనుక కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోమనటానికి ఇస్తాడు. ఏది C20 వాళ్ళకి. అదే కనుక C16 వాళ్ళకైతే క్వశ్చన్ నెంబర్ 10 దగ్గర ఇస్తాడు. ఓకేనా. ఇది వచ్చేతలకి క్వశ్చన్ నెంబర్ 10 దగ్గర ఇస్తాడు. అవును. నెక్స్ట్ వచ్చేతలకి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేతలకి ఎక్కడ ఇస్తా అంటే C20 వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 3, 4 దగ్గర ఇస్తాడు. C16 వాళ్ళకైతే కనుక ఎక్కడ ఇస్తాడంటే క్వశ్చన్ నెంబర్ 10 దగ్గర ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడు, ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాడు. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకా ఈ టాపిక్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ అన్నీ చెప్పుకున్నాము. ఇదే మోడల్లో వస్తే మీరు మోడల్ నేర్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.